హాయ్ గైస్, వెల్కమ్ టు December 9th 2021 హిందీలోని టోటల్ న్యూస్ అని వస్తున్నాయి చూద్దామండి. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా సాడ్ థింగ్ అండి. రావత్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క బిపిన్ రావత్ అనమాట, సిడిఎస్ అనమాట, అంటే ఈ యొక్క చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ అనమాట. అంటే డిఫెన్స్ స్టాఫ్లో మన భారతదేశంలో త్రివిధ దళాలనే ఉన్నాయన్నమాట. ఏదైతే ఈ యొక్క ఆర్మీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఈ మూడింటికి సంబంధించినటువంటి చీఫ్ హెడ్ అనమాట ఇతను. సో ఇతను చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. అతనితో పాటు అతని భార్య, ఇంకో 11 మంది జవాన్లు అనేవాళ్ళు చనిపోయారు. ఏదైతే ఉందో ఈ యొక్క ఆర్మీ ఆఫీసర్ మాత్రమే, ఆయన ఆ గ్రూప్ కెప్టెన్ అయినటువంటి వరుణ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్కడే ప్రస్తుతం ట్రీట్మెంట్లో ఉన్నాడు అనమాట, ఇంప్రూవ్మెంట్ ట్రీట్మెంట్లో ఉన్నాడు. సో ఏమైందో అయితే తెలియదు అనమాట. సో ఇప్పుడు ఏదైతే ఉన్నారో వీళ్ళు సంబంధించినటువంటి అంటే ఈ చీఫ్ వాడినటువంటి MI-17V5 హెలికాప్టర్ అనేది చాలా వరకు ఏంటంటే సేఫెస్ట్ అనమాట. ఏదైనా కానీ అత్యంత హై లాటిట్యూడ్లో వెళ్ళాలన్నా ఇది రష్యాకి సంబంధించినటువంటి ఈ యొక్క హెలికాప్టర్ అండి, చాపర్ అనమాట. సో ఇది చాలా వరకు సేఫెస్ట్ అనమాట. సో ఇతను ఏంటంటే ఇంతకుముందు ఈ యొక్క ఆర్మీ చీఫ్గా వ్యవహరించాడు. సో ఇప్పుడు ఈయన సీడియస్గా ఉన్నాడనమాట. రేపు మార్చి 2023లో ఈయన యొక్క రిటైర్మెంట్ అనేది ఉంది. 2023 మార్చి వరకు కూడా ఈయన పదవిలో కొనసాగుతున్నాడు అనమాట. సో అలాంటి వ్యక్తి ఇప్పుడు చనిపోవడం అనేది, అంత పెద్ద గొప్ప వ్యక్తి చనిపోవడం అనేది ఒకసారి అందరినీ దిగ్భ్రాంతి కలిగిస్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి ఏం జరిగిందో తెలియాలంటే ఇన్వెస్టిగేషన్ అనేది జరగాలన్నమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్స్లో మనం చూస్తేనండి, ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి ఎండేంజర్డ్ స్పీసెస్ సంబంధించినటువంటి, అంటే రెండు ఏదైతే ఉన్నాయో అల్లం మొక్కల జాతులకు సంబంధించినటువంటి 2 మొక్కలు అనేవి ఇప్పుడు అవి పూర్తిగా అంతరించిపోయి కూడా 120 సంవత్సరాలు అనమాట. అంటే రెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి అనమాట. ఏదైతే ఉందో ఎండేంజర్డ్ రెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి అనమాట. సో వాటి గురించి అనేది ఇవ్వడం జరిగింది. 2 ప్లాంట్ స్పీసెస్ నౌ ఎక్స్టింక్ట్ ఇన్ ద వైల్డ్, అంటే పూర్తిగా అవి అంటే కనుమరుగైపోయాయి అనమాట. సో చాలా అండి ఇది. సో మన దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క బయోస్పియర్కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలకు అనమాట, ఇవి కనుమరుగైపోయి కూడా దగ్గర ఏదైతే ఉందో 125 years అనమాట 2 ప్లాంట్స్ అనేవి. సో వీటిని క్లాసిఫైడ్ ఏంటంటే జనరల్స్ ఏమంటే ఈ యొక్క బీసిన్ బర్జియా సంబంధించినటువంటి ఈ యొక్క స్పీసీస్, అంటే ఈ యొక్క జాతికి చెందినటువంటి అనమాట. బీసిన్ బర్జియా అండి, ఈ యొక్క స్పీసీస్ అనేది ఏ ఫ్యామిలీకి సంబంధించిందంటే జింజీ బెరాసికి సంబంధించినటువంటి జింజీ బెరాసి అనే జాతికి సంబంధించినటువంటి ఈ యొక్క జింజర్ ఫ్యామిలీ, అంటే అల్లం ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్లాంట్స్ అనమాట. ఇవి సంబంధించినటువంటి బీసిన్ బెర్జియా రుబ్రులిటీ అనేది ఒక వృక్షం అనమాట. ఒక వృక్షం అనేది ఇది 1800, అంటే దీన్ని ఎప్పుడు లాస్ట్గా చూశారు అంటే October 10th 1886లో లాస్ట్గా ఈ యొక్క స్పెసిమన్ అనేది కనపడింది అనమాట. నెక్స్ట్ ఈ యొక్క బీసిర్ బెర్జియా సంబంధించినటువంటి అబల్యూటీ అనేది ఎప్పుడంటే 1889లో ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి క్రూ ఎవరైతే ఉన్నారో, ఇంగ్లాండ్ ఏదైతే ఉందో రాయల్ బొటానిక్ గార్డెన్కి సంబంధించినటువంటి ఇంగ్లాండ్ అనేవాళ్ళు 1849లో చూశారనమాట. ఆ తర్వాత వీటికి సంబంధించినటువంటి అవశేషాలు అనేవి, ఈ చెట్లు అనేవి ఎక్కడా దొరకలేదనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఏదైతే ఉందో ISIR సంబంధించినటువంటి ఏదైతే ఇమ్యూనిటీ సైంటిస్ట్ అనమాట, దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్ అనేవాళ్ళు ముఖ్యంగా మలబారు బయోటిక్ గార్డెన్ సంబంధించిన వాటిలో వాళ్ళు రీసెర్చ్ చేశారన్నమాట. సో ఎవరైతే ఈ యొక్క సైన్స్కి సంబంధించినటువంటి ఐశ్వర్య ఎవరైతే ఉన్నారో, డిపార్ట్మెంట్ ఆఫ్ బొటానిక్ సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్ అనమాట, ఇవి రెండూ కూడా పూర్తిగా అంతరించిపోయినాయి, కనుమరుగైపోయినాయి అని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి బేసిన్ బెర్జియా ఆల్బోలిటీ ఒకటి, బేసిన్ బెర్జియా రుబ్రోలిటీ, ఈ 2 జాతులు ఈ 2 మొక్కలు అనేవి పూర్తిగా కనుమరుగైపోయినాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పారనమాట. ఈ యొక్క 1995 పేపర్లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేవి ప్రస్తావించడం జరిగింది. సో దీనికి ఈ యొక్క వైల్డ్, అంటే ఈ యొక్క ఎండేంజర్డ్ స్పీసీకి సంబంధించినటువంటి యునెస్కో IUCN లిస్ట్లో 2019లో రెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి అనమాట. రెడ్ లిస్ట్ కేటగిరీలోకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇవి మొత్తం 10 రకాలైనటువంటి జాతులు ఉంటే మన భారతదేశంలో 2 రకాల జాతులు అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ జాతులు అనేవి కనుమరుగైపోయినాయి అనమాట. 3 decades నుంచి కూడా వీటి మీద ఫీల్డ్ వర్క్ అనేది అంటే 30 సంవత్సరాల నుంచి వీటిని వెతుకుతూ ఉన్నారు భారతదేశంలో, ఇతర వేరే ప్రాంతాల్లో. కానీ అవి పూర్తిగా ఎక్స్టెంట్ అయిపోయినాయి అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క బైసిన్ బెర్జియా ఒకటి, లేకపోతే నెక్స్ట్ బైసిన్ రుబులిటీ అనేవి 2 ఏ జాతి అంటే ఈ 2 ఈ మధ్యకాలంలో న్యూస్లో వస్తున్నాయి. దేనికి సంబంధించినవి అంటే ఎండేంజర్డ్ యొక్క బొటానికల్గా ఎండేంజర్డ్ స్పీసీస్ కింద ఉన్నాయన్నమాట. ఇవి వృక్షజాతికి చెందినవి అనమాట. సో అలా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హై LPG ప్రైసెస్ ఆర్ సోర్చింగ్ ద ఎయిర్ పొల్యూషన్ ఫ్లైట్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క LPG ప్రైసెస్ అనేవి బాగా పెరిగిపోవటం కారణంగా అవి ఎయిర్ పొల్యూషన్ని పెంచే కారణంగా తయారవుతుందన్నమాట. అంటే ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, ఈ యొక్క ఘన పదార్థాల రూపంలో ఉన్నటువంటి ఇంధనాన్ని వాడేవాళ్ళం అనమాట. కట్టెలు కావచ్చు, లేకపోతే కౌడంగ్ అనమాట, ఆవు పేడకు సంబంధించినటువంటి పిడకలను కావచ్చు,
వాటి ద్వారా వంట చేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇంతకాలం వరకు కూడా ఏంటంటే ఈ యొక్క ఎల్పిజి గ్యాస్ సిలిండర్నే వాడాం. ఇప్పుడు ఒక్కసారిగా ఎల్పిజి సిలిండర్ ధరలు అనేవి వాటికి రెక్కలు వచ్చినాయి, బాగా రేట్లు పెరిగిపోయినాయి. దీనికి కారణంగా వాటిని ఉపయోగించలేని వాళ్ళు ఏం చేస్తారు అంటే పూర్తిగా ఇంతకుముందు సాంప్రదాయబద్ధమైనటువంటి విధానం ఏదైతే ఉందో అంటే కర్రల ద్వారా కావచ్చు, ఆవు పేడ సంబంధించినటువంటి పిడకల ద్వారా కావచ్చు, లేదా బర్రె పేడకు సంబంధించినటువంటి పిడకల ద్వారా ఏదైతే వంటలు వండుకునే అవకాశం ఉంది, దాని కారణంగా పొల్యూషన్ శాతం అనేది పెరిగిపోయి ఉంది. ఆ తర్వాత రీఇన్స్టేట్ అనమాట. అంటే ఇలాంటి పరిస్థితుల్ని చక్కదిద్దాలి అంటే సబ్సిడీస్ ఎల్పిజి గ్యాస్ మీద సబ్సిడీస్ ఇవ్వాలా. ముఖ్యంగా ఎవరికి తక్కువ ఆదాయం వచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి, లేకపోతే పొల్యూషన్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయి అని చెప్తున్నాను అనమాట. గడిచిన క్రితం సంవత్సరంతో పోల్చుకుంటే ఇప్పుడు క్రితం సంవత్సరం ఈ టైంలో 600 ఉంది, ఇప్పుడు దానికి 50% పెరిగి 900 అయ్యిందనమాట. సో మే 2020 నుంచి కూడా సబ్సిడీలు ఇవ్వడం అనేది పూర్తిగా ఆపేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి మన భారతదేశంలో ఎవ్రీ ఇయర్ 6 లాంటి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో డెత్స్ అనేవి జరుగుతున్నాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కుకింగ్ అంటే సాలిడ్ ఫ్యూయల్ యూజ్ చేయడం వల్ల దాని కారణంగా సంభవించే ప్రమాదాలు కావచ్చు, లేకపోతే వాటి కారణంగా హానికరమైనటువంటి అంశాల కారణంగా చనిపోయే అవకాశం ఉంది. సో మంత్రి ఏదైతే ప్రధానమంత్రి ఉజాలా యోజన స్కీమ్ కింద ఏంటంటే చాలా వరకు గవర్నమెంట్ అనేది మోర్ దెన్ 80 మిలియన్ పీపుల్కి సబ్సిడీ కింద ఎల్పిజి కనెక్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఎల్పిజి రెవల్యూషన్ అనేది వచ్చింది. సో మనం ఫస్ట్ వీటికి సంబంధించినటువంటి మంచి విషయాలు కనుక మనం మాట్లాడటం జరిగితే, ప్రస్తావించడం జరిగితే, ఇండియన్ రెసిడెన్షియల్ ఎనర్జీ సర్వే 2020 ప్రకారం వాళ్ళు కండక్ట్ చేసిన సర్వేలో కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్వైర్న్మెంట్ అండ్ వాటర్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాళ్ళ ఇనిషియేటివ్ ప్రకారం ఏంటంటే ఎనర్జీ పాలసీ కావచ్చు, ఎల్పిజికి సంబంధించినటువంటి బయోమాసెస్ అంటే ఏదైతే బయోమాస్ సంబంధించినటువంటి దానికన్నా ఎల్పిజి మీద ఎక్కువ ఆధారపడే వాళ్ళ సంఖ్య పెరిగిపోయిందనమాట. సో మన భారతదేశంలో ఇప్పుడు అంటే చాలా వరకు 85% మంది ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఎల్పిజి కనెక్షన్ అనే దాన్ని ఉపయోగిస్తున్నారనమాట. సో అంటే 71% అందరూ 85% మంది వాడేవాళ్ళు, అంటే 71% ప్రైమరీగా అంటే ఏ చిన్న పనికైనా కానీ ఎల్పిజి గ్యాస్నే వాడుతున్నారు. మిగతా వాళ్ళు మాత్రం అంటే వేరే ఆల్టర్నేటివ్ కూడా వాడే అవకాశం ఉంది. ఏదైతే ఇండక్షన్ స్టవ్స్ కావచ్చు అలాంటివి వాడే అవకాశం ఉందన్నమాట ప్రైమరీ ఆయిల్గా. ఒక దశాబ్ద కాలం క్రితం అయితే కేవలం 30%, అంటే ఒక 10 సంవత్సరాల క్రితం మనం చూసుకుంటే 30% మాత్రం ఎల్పిజి కనెక్షన్ ఉందన్నమాట. సో ఇవి ఎందుకు సక్సెస్ అయినాయి అంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఉజాలా కావచ్చు, తర్వాత ఉజ్వలాకు సంబంధించినటువంటి స్కీమ్స్ అనేవి చాలా వరకు ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడంలో చాలా ముందు వచ్చినాయి అనమాట. దీని కారణంగా చాలా వరకు హౌస్ హోల్డ్స్ అనేవి వాటి ప్రాతిపదికన ఎల్పిజి రెవల్యూషన్ అనేది వచ్చి కుకింగ్ ఫ్యూయల్ని ఎల్పిజిగా వాడటం అనేది మొదలుపెట్టారనమాట దీనికి సంబంధించి. సో ఇది ఏదైతే ఉందో చాలా వరకు ప్రభావవంతంగా అందరూ కూడా దీని మీద ఆధారపడే విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరిగిందనమాట. రీఇన్స్టేట్ సబ్సిడీస్ అంటే రీఇన్స్టేట్ అంటే సబ్సిడీస్ని తిరిగి పునరుద్ధరించాలన్నమాట, ఇంతకుముందు స్థితికి తీసుకురావాలి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి సబ్సిడీస్ అన్నింటినీ కూడా ఎల్పిజికి సంబంధించినటువంటి సబ్సిడీస్ అనేది ప్రభుత్వం అనేది ఇవ్వడం స్టార్ట్ చేయాలి. సో ఎందుకని ఇప్పుడు మంత్లీ ఎక్స్పెండిచర్ ఎవరైతే ఉందో ప్రతి ఒక్కరి సామాన్య పౌరుడు పేదవాళ్ళకి ఏంటంటే వాళ్ళ మంత్లీ ఎక్స్పెండిచర్లో 10% కేవలం ఎల్పిజికే ఖర్చు పెట్టాలంటే చాలా కష్టంగా ఉందన్నమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి కొనసాగితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతకుముందు సాంప్రదాయబద్ధమైనటువంటి విధానానికి వెళ్ళి అలాంటి విధానం ద్వారానే వీళ్ళు ఏదైతే జీవనాన్ని గడపాల్సిన అవసరం అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి సబ్సిడీ 450 రూపాయలు సబ్సిడీ అనేది ఇవ్వడం జరిగిందనుకోండి. సో వాడికి ఏంటి 10% కాస్త 5% అవుతుంది, వాడి సంపాదనలో 5% మాత్రమే దీన్ని కేటాయించడం అనేది జరుగుతుంది అనమాట. సో వీళ్ళు లిమిట్ అంటే ఇప్పుడు మనకు సబ్సిడీ లిమిట్ కూడా పెట్టారనమాట. 2,50,000 నుంచి 10 లక్షల రూపాయల సంవత్సర ఆదాయం ఉన్న వాళ్ళని లిస్టులో నుంచి తీసేయచ్చు. దాంతోపాటు ఏదైనా కుటుంబానికి 4-వీలర్ ఇంకా ఉంది అనుకోండి, నాన్ కమర్షియల్ 4-వీలర్ అనేది ఉందనుకోండి, వాళ్ళని కూడా ఎల్పిజికి సంబంధించినటువంటి స్కీమ్లో నుంచి ఏదైతే సబ్సిడీ స్కీమ్ నుంచి తీసేయచ్చు అనమాట. సో ఎల్పిజి కనెక్షన్ అనేది ఇప్పటికీ కూడా హౌస్ హోల్డ్స్కి ఉజ్వల స్కీమ్ కింద గ్రాంట్ చేయడం జరుగుతుందన్నమాట. అవైలబిలిటీ అండ్ బయోమాస్ అంటే ఇప్పుడు అవైలబిలిటీ బయోమాస్ కింద చూసుకుంటే సెకండ్ అంశం ఏంటి అంటే ఎల్పిజి అవైలబిలిటీ అనేది కన్జ్యూమర్స్కి టైమ్లీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. చాలా వరకు ఇప్పటికీ కూడా ఏంటంటే పెద్ద పెద్ద పట్టణాల నగరాల్లో తప్ప చిన్న చిన్న గ్రామాలు లేదా పల్లెటూరులో ఎల్పిజి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇంటింటికి డోర్ టు డోర్ స్టెప్ అనేది జరగట్లేదు. సో దాని కారణంగా ఎవరికి అవసరమైతే వాళ్ళు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇలాంటి వాటిని ప్రతిసారి తెచ్చుకోవడం కష్టం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎల్పిజి కనెక్షన్ అనేది తీసుకోకుండా జనరల్గా ఇంతకుముందు సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాన్ని అవలంబిస్తున్నారు. సో ఉజ్వల కనెక్షన్ కింద మీరు రోజుకి కనెక్షన్ ఇస్తున్నప్పటికీ డోర్ డెలివరీ సిస్టమ్ లేకుండా రూరల్ డిస్ట్రిబ్యూషన్లో డోర్ డెలివరీ సిస్టమ్ అనేది లేకపోవడం కారణంగా ఇది సమస్యాత్మకంగా తయారవుతుందన్నమాట. ఇంకా ఏంటంటే న్యూ మార్కెట్ లోకల్ అవైలబిలిటీ బయోమాస్ అనేది క్రియేట్ చేయాలి. దీనికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మనం ఎల్పిజి గ్యాస్ అనేది సబ్సిడీలో ఇవ్వలేకపోతే దానికి ఆల్టర్నేటివ్ అయినటువంటి
కొన్ని విధానాలనే ఉన్నాయన్నమాట. ఏదైతే బ్రికెటీస్, పల్లెటీస్. ఈ బ్రికెటీస్, పల్లెటీస్ అంటే చెక్క వాటితో తయారు చేసినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఓక నుంచి వచ్చి ఒక చిన్న చిన్న చాక్ పీస్ ముక్కలు వాటికన్నా చిన్నగా ఉంటాయండి. ఇది కూడా వుడ్డే అనమాట. వీటి ద్వారా మంట మండించడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పటికీ చాలా వరకు ఇండస్ట్రియల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో కొన్ని పరిశ్రమలు అనేవి వాళ్ళు హీట్ కోసం వీటిని ఆల్టర్నేటివ్గా ఉపయోగిస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు అనేవి ఏర్పాటు చేయాలి. ఆ యొక్క అంటే వీళ్ళు ఏంటి వ్యర్థ పదార్థాలు, ఇప్పుడు చెరకు నుంచి వచ్చే ఒక ఆ హక్కు నుంచి కావచ్చు, లేకపోతే మనకు వచ్చే ఏదైతే ఉందో బియ్య పొట్టు కావచ్చు, లేకపోతే ఇంకా చెక్కల్ని పూర్తిగా పొట్టులాగా చేసి వాటిని మళ్ళీ ఈ యొక్క చిన్న చిన్న బ్రిక్స్ లాగా అంటే చిన్న చిన్న చాక్ పీస్ ముక్కల్లాగా ఉంటాయండి. వాటిని ఉపయోగించి మనం వంట వండుకోవచ్చు అనమాట. దానివల్ల ఎక్కువ పొల్యూషన్ అనేది రాదు. అది చాలా ఈజీగా మండుతుంది. వంట అనేది చాలా వేగంగా ప్రవహిస్తుంది. దాంట్లోంచి ఎక్కువగా పొల్యూషన్ కారకం అది మాత్రం రాదనమాట. సో ఇప్పుడు ఆగస్టుకి ప్రైమ్ మినిస్టర్ ఏదైతే ఉందో ఉజ్వల సంబంధించినటువంటి 2.0 స్కీమ్ అనే దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారన్నమాట. అంటే ఇంకో 10 మిలియన్ పీపుల్కి ఈ యొక్క ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ ఇవ్వాలి అనేది, హౌస్ హోల్డ్కి ఇవ్వాలనేది దాని టార్గెట్ అనమాట. అంటే ఇప్పటికీ కూడా ప్రభుత్వం అనేది ఈ యొక్క అందరికీ కూడా క్లీన్ ఎనర్జీ అనేది ఇవ్వాలని అనుకుంటుంది, కుకింగ్ ఎనర్జీకి సంబంధించి. సో దానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే సరిపోదు, దానికి సంబంధించినటువంటి సబ్సిడీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ని భరించే విధంగా, అంటే వాళ్ళ ఆ యొక్క సబ్సిడీకి అంటే వాళ్ళ యొక్క ఇచ్చిన దాన్ని అనుగుణంగా వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్తున్నారనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే ఇంకే ఆర్టికల్స్ అయితే లేవండి. ఈరోజు మనం మెయిన్గా చెప్పుకునే ఆర్టికల్ ఇవన్నీ కూడా పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు. సో ఇప్పుడు ఏంటంటే ఈయన బిపిన్ రావత్ చనిపోవడం కారణంగా ఆయన స్థానంలో ఉన్నటువంటి టాప్ లెవెల్ అనేది పూర్తిగా వ్యాక్యూమ్లోకి వెళ్ళిపోయిందనమాట. సో ఈయన 27th ఆర్మీ చీఫ్ అనమాట. ముఖ్యంగా ఈ గుర్తుపెట్టుకోవాలండి, 27th ఆర్మీ చీఫ్ అనమాట. ఈయన December 31, 2016లో ఈయన అంటే ఈ యొక్క ఆర్మీ చీఫ్గా చేయబడ్డాడు. తర్వాత ఈ యొక్క ఫస్ట్ సిడిఎస్ అనమాట, ఏదైతే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించి చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ సంబంధించి ఆయన January 1, 2020లో ఆయన జాయిన్ అయ్యాడు అనమాట. సో ఇతనికి ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు రిటైర్డ్ అవుతాడంటే అతని యొక్క వయసు అంటే 62 సంవత్సరాలు ఏదైతే ఉందో, బిఫోర్ 60 సంవత్సరాలన్నా రావాలా, 3 years అన్నా ఆయన యొక్క కంప్లీషన్ అనేది అవ్వాలన్నమాట. సో ఆ లెక్క ప్రకారం ఏంటంటే March 2023లో ఆయన యొక్క రిటైర్మెంట్ అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క సిడిఎస్ పోస్టుకు సంబంధించినటువంటి ఏదైతే 65 years అనేది ఏదైతే ఉందో నో ఫిక్స్డ్ టెన్యూర్ డిఫైన్ అనమాట. అంటే పోస్టుకు 65 అన్నారు, కానీ ఫిక్స్డ్ టెన్యూర్ అనేది మాత్రం ఏం లేదు. 60 సంవత్సరాల లోపు అతను రిటైర్డ్ అవ్వాలా. ఇంకెన్ని సంవత్సరాలైనా కొనసాగచ్చు. ఒకళ్ళు చిన్న వయసులో ఏమన్నా ఒకవేళ ఫర్ సపోజ్ అలా జరగదు, ఒక 55 సంవత్సరాల్లో వాడు జాయిన్ అయ్యాడు అనుకోండి, అంటే సిడిఎస్ అయ్యాడు అనుకోండి, అతను 10 సంవత్సరాల వరకు ఆ యొక్క పోస్ట్ అనేది కొనసాగించవచ్చు అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ జనరల్ కావచ్చు, ఆయన తర్వాత పరిస్థితుల్లో అంటే ఎవరైతే ఎంఎం నార్వాణి అనే అతను ఆయన తర్వాత పొజిషన్లో ఉన్నాడనమాట. ఆయన ఇప్పుడు ఆర్మీ చీఫ్ జనరల్ అనమాట. మిగతా 3 దళాల్లో ఏదైతే ఆర్మీ, నేవీ, ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ సంబంధించిన 3 దళాల్లో ఆయన ఇప్పుడు అంటే ఎక్కువగా సర్వీస్లో హైయెస్ట్ సర్వీస్ కలిగినటువంటి వ్యక్తి, సీనియర్ మోస్ట్ అనమాట. సో ఆయన ఏదైతే ఉందో జనరల్ రావత్ December 2019లో సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్గా రిటైర్ అయిన తర్వాత ఆయన ఈ యొక్క ఆర్మీ చీఫ్గా ఎన్నుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇలాంటి పరిస్థితులు అనేవి అక్కడ పరిస్థితి అనేది చాలా దారుణంగా, అంటే ఇప్పుడు ఆ టాప్ లెవెల్ అనేది పూర్తిగా వ్యాక్యూమ్ ఏర్పడింది. ఇప్పుడు దాకా ఆ యొక్క ఏవైతే ఉన్నాయో ఆయన ఎందుకంటే వెల్లింగ్టన్కి వెళ్తున్నాడు ఒక స్పీచ్ ఇవ్వడానికి, ఆ న్యూజిలాండ్ సంబంధించిన రాజధానికి వెళ్తున్నాడు. ఆ రాజధానికి వెళ్ళే భాగంగా మన యొక్క నీలగిరి ఫారెస్ట్లో ఒక యాక్సిడెంట్ అనేది సంభవించిందనమాట. సో ఈరోజు ఇంతేనండి, పెద్దగా ఏం ఆర్టికల్స్ అయితే లేవు. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.